దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి ఒక చిన్న విషయం చర్చించుకునే అంశం ఉంది. రోజువారీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కానీ, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, రాష్ట్రంలో జరిగిన ఇబ్బందులు, లేదంటే ఎక్కడైనా ఘోరాలు, యాక్సిడెంట్లు, నేరాలు, ఇట్లాంటి వాటి మీద మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి వందే మాతరంకు సంబంధించిన విషయాలు కానీ, లేదా గత చరిత్ర గురించి కానీ, భారతదేశ పూర్వ వైభవం గురించి కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎందుకంటే ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది చాలా దోహదపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటి మీద ప్రశ్నలు సంధించినప్పుడు మీరు అలవోకగా చెప్పే విధంగా ఏటీ పల్స్ మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ముందుగా రాష్ట్రపతిగా వాజ్పేయి గారు, ప్రధానిగా అద్వానీ పేర్లు ప్రపోజ్ చేశారంట. గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంతకుముందు ఏం జరిగిందనేది వాజ్పేయి గారి హయాంలో ఆయన మీడియా సలహాదారుగా ఉన్న టండన్ అనే వ్యక్తి ఒక అటల్ సంస్మరణ్ అనే, అంటే అటల్జీని స్మరించుకుందాం, సంస్మరణ మంచిగా స్మరించుకుందాం అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాంట్లో పూర్తిగా వాజ్పేయి గారితో ఆయనకున్న అనుబంధం కానీ, ఆయన నడవడికే కానీ, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవారు, ఎలా ఉండేవారు, అలాగే ఆయనతో ఆయన సమకాలికుడు ఆయనతో పాటు ప్రయాణించి భారతదేశాన్ని ఒక బండిని నడిపించేలాగా ఆ రెండు గుర్రాలు ఎలా నడిపించాయి అనేది దాని పుస్తకంలో రాసుకున్నారు. దాని మీద ఒక్కసారిగా వివరాలు చూద్దాం. నాడు ప్రతిపాదనలు వచ్చాయి. పుస్తకంలో వెల్లడించిన మాజీ ప్రధాని మీడియా సలహాదారుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి సలహాదారుడు ఈ విధంగా పుస్తకం రాసుకొచ్చారు. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఎన్నుకోవడానికి ముందు ఆ పదవికి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరును, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరును భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిందట. పార్టీ ఆ సమయంలో వాజ్పేయి మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ రాసిన పుస్తకం అటల్ సంస్మరణలో ఈ విషయాన్ని వెల్లడించారు. వాజ్పేయి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి ప్రధాని స్థానంలో ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణి ఎన్నుకోవాలని భాజపా సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒక ప్రధాన పదవికి పోటీగా వచ్చినప్పుడు కానీ, దాన్ని తోసిపుచ్చడం కానీ, తృణప్రాయంగా ప్రధాన పదవిని కూడా ఏం పర్వాలేదు నేను పక్కన నడిపిస్తానని, ఇక్కడ అడ్వాణీ గారి యొక్క ఔన్నత్యం మరొకసారి మనకు తెలుస్తుంది. చాలామందికి ప్రధానమంత్రి అంటే వాజ్పేయి గారే అని అనుకుంటారు. అడ్వాణీ గారు కనిపించిన మరో శక్తి, నిజంగా పేరుకు ప్రధాని కాకపోయినా ఆయన జీవితంలో, కానీ అంత అద్భుతమైన భావజాలం ఉన్న ఇద్దరు వ్యక్తులు భారతదేశాన్ని అలాగే భాజపాని ఎలా పైకి తీసుకొచ్చారనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాజ్పేయి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించిన, ప్రధాని స్థానంలో ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారిని పేరు ప్రతిపాదించిన, ఎన్నుకోని భాజపా సూచనలు చేసినట్టు టాండన్ పేర్కొన్నారు. అయితే పార్టీ చేసిన ఈ ప్రతిపాదనను వాజ్పేయి నిరాకరించినట్లు వివరించారు. అప్పటికే ప్రధానిగా ఉన్న తాను రాష్ట్రపతి పదవికి మారడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిని ఇకపై ఆయన రాష్ట్రపతి చేసి ఈయన ప్రధాని చేయాలన్నట్టుగా భాజపా పార్టీ ఏదైతే ఉందో పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, పార్టీ ప్రధాన కమిటీ కానీ ఈ విధంగా అభిప్రాయపడిందంట. అయితే మెజార్టీ ఆధారంగా రాష్ట్రపతి పదవిని పొందలేనని వాజ్పేయి పేర్కొన్నట్లు అశోక్ టాండన్ తెలిపారు. ఒకవేళ మెజార్టీ పరంగా నేను రాష్ట్రపతి పదవికి అర్హుడిని కాను, అలాంటి సందర్భంలో నేను దానికి న్యాయం చేయలేకపోవచ్చు, కాబట్టి నేను తీసుకోనని చెప్పారట. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదిరేలా చర్చలు జరపడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీని, ప్రణబ్ ముఖర్జీని, మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లను, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలను కూడా అప్పుడు వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా వాళ్ళని పిలిచి డిస్కస్ చేశారంట. వాజ్పేయి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి, పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి కానీ అటల్జీ అని పిలిపించి స్పెషల్గా ఆయనతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకునేవారట. అంటే ప్రతిపక్షము స్వపక్షము అని ఉండేది కాదు. అంటే దేశం సమస్యకు వచ్చినప్పుడు ఒక్కటిగా ముందుకెళ్ళేవారు. అక్కడ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ భద్రతకి దృష్ట్యా, దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా దానికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడేవారు. కానీ మాట్లాడితే గగ్గోలు పెట్టి ప్రతిపక్షాలు కదా అని మచ్చలు వెతకడం, ప్రతిదానికి యాంటీ చేయడం అది కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ అదే చేస్తుంది. సో ఈ విధంగా చెప్పారు. అయితే ఏకాభిప్రాయం కుదిర్చేలా చర్చలు జరపడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను కూడా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ తరఫున
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని ఆహ్వానించారట. అనంతరం రాష్ట్ర స్థానానికి ఎన్డీఏ తరఫున కలాం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో 2002లో రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ది గ్రేట్ సైంటిస్ట్, ఎన్నో భారతదేశానికి సేవలు అందించి అలాగా లెక్చరర్గా ఒక క్లాసెస్ ఇస్తూనే ఒక ప్రతిదానికి గెస్ట్గా వెళ్తూ అక్కడ విద్యార్థులతో గడుపుతూనే ఆయన తుది శ్వాస కూడా అలాగే విడిచారు. ఏ కష్టము సుఖము తెలియకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక లెక్చర్ పూర్తయిన తర్వాత అదే సభలో ఆయన తుది శ్వాస విడిచారు. నిజంగా అంత గొప్ప మరణం కూడా చాలా అంత సింపుల్గా మాట్లాడుతుండేగానే వెళ్ళడం అనేది కూడా అబ్దుల్ కలాం గారి చరిత్రలో జరిగింది. చివరి స్టేజ్లో చాలా ఇబ్బందులు పడి ఇదయ్యే కన్నా చాలా ప్రశాంతంగా అతనికి ఇష్టమైన వృత్తిలో కొనసాగుతూ విద్యార్థులతో గడుపుతూ అంత అద్భుతమైన స్వర్గస్థులు అవడం అనేది కూడా నిజంగా చాలామంది కథలుగా చెప్పుకున్నారు. ఎలా బతికామని కాదు, ఎంత ప్రశాంతంగా మరణించారనేది కూడా జీవితంలో చాలా అద్భుతమని మన దగ్గర ఉండే కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా చాలామంది దాన్ని నొక్కి ఒక్కని చెప్తూ ఉంటారు. సో అబ్దుల్ కలాం గారి యొక్క చరిత్ర మనకు అందరికీ తెలిసిందే. అలాగే 2002లో ఆ విధంగా వాజ్పేయి గారు తిరస్కరించడం, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేయడం, అప్పుడు చాలామంది చెప్తారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నట్టు కొంతమంది విమర్శిస్తారు. మనటప్పుడు అబ్దుల్ కలాం గారిని ఎంతవరకు ఎందుకు గుర్తించలేకపోయి మిగతా పార్టీలు, ఎందుకు ఆయన రాష్ట్రపతిగా చేసుకోలేకపోయి, రాజకీయాలకు అతీతంగా ఉండే రాష్ట్రపతి పదవిని ఎందుకు చేయించుకోలేకపోయారు. సో ఇక్కడ అద్వానీ గారు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన హోంమంత్రిగా ఉండడం, మరలా మొన్నతో 2014లో భాజపా ప్రభుత్వంతో ఎన్డీఏ భాగస్వామితో భాజపా వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోదీ పేరుని ప్రపోజ్ చేశారు. అద్వానీ గారు పక్క నుండి నడిపించారు తప్ప ఆయన అప్పుడు కూడా ప్రధాన పదవికి ఆశించలే. భాజపా పార్టీని ఒక 2 ఎంపీలతో ప్రారంభమైన ఒక భాజపా పార్టీని ఈరోజు యావత్ భారతావన్ని పరిపాలించేలా తీసుకొచ్చిన ఘనత వీళ్ళిద్దరికే దక్కుతుంది. దీనికి ముందు నుంచి నడిపించే వ్యక్తి అయితే వెనకుండి మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంతా చేసింది ఎల్కే అద్వానీ గారు. అంటే ఇప్పటికీ ఆ మొదటిసారిగా మోదీ గారి పేరు ప్రపోజ్ చేసినప్పుడు కూడా మోదీ గారు ఆ పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశంలో ఎమోషన్ అయ్యారు. 2014 ఒకసారి మీరు వీడియో చూస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, నా తల్లి కన్నా అంతకు మించిన తల్లి భాజపాయే అని చెప్పి కళ్ళలు నీరు తెచ్చుకున్నారు. అంటే భాజపా అంత బాగా చూసుకుంది నన్ను, ఒక ఛాయ్ వాలాని ఈరోజు ప్రధానమంత్రిని చేసిందంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనంగా కూడా ఆయన అభివర్ణించారు. సో ఇక్కడ ఆ పుస్తకం అటల్ సంస్మరణ్ సంబంధించిన పుస్తకం చూస్తే నిజంగా అటల్ గొప్ప కవి కూడా, దివంగత ప్రధానమంత్రి భారతరత్న వాజ్పేయి గారు గొప్ప కవి కూడా. ఆయన రాసిన పుస్తకాలు కానీ చదివితే భరతమాత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాజ్పేయి గారి యొక్క జీవిత చరిత్ర కానీ వాజ్పేయి గారు రాసిన పుస్తకాలు కానీ చదవండి. సింపుల్.